లార్డ్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాకండి. మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ గొప్ప దేవా నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. మరి సమయంలో ప్రభానాథని మీరు మాకు ఇచ్చిన వాక్యాంశము ప్రభానాథని అభిషేకించబడిన దావీదు గురించి మేము మాట్లాడుతుండగా ప్రభానాథన్ యేసయ్య ఆ బిడ్డని మీరు ఏ రీతిగా ఎందుకోసం అభిషేకించారో ఆ సత్యాల గురించి మేము నేర్చుకొని మేము కూడా ప్రభా అభిషేకించిన వారిగా ఉంటుండగా మరి అభిషేకం లేని వారమైతే ప్రభా నీ అభిషేకంలో మేము ముందుకు సాగుటకు నింపబట్టకు కృప చూపించమని అడుగుతూ ఈ సమయాన్నంతటినే ప్రభా నా తండ్రి నీకు సమర్పిస్తుండగా వెంటనే బిడ్డని మాట్లాడుతున్నాను, నన్ను కూడా ఆశీర్వదించమని అడుగుతూ నజరేయుడైన యేసు ప్రభు నామములో ఈ ప్రార్థనంతా అడివేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్యాంశం ఏంటంటే అభిషేకించబడిన దావీదండి. హల్లెలూయా. మరి ఎంతోమందికి దావీద్ అంటే ఇష్టం. మరి దేవాది దేవునికి కూడా దావీదు గారు అంటే చాలా ఇష్టం. మరి దావీదు గారిని మరి ఆయన అభిషేకించాడండి. అవును, ఏ రీతిగా అభిషేకించాడు, మరి ఏ వయసులో అభిషేకించాడు, ఎందుకు అభిషేకించాడు అనేది మనం ప్రశ్నలోకి అడిగితే మరి నిజమే, చిన్న వయసులోనే దావీదుని అభిషేకించినట్టుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎప్పుడైతే మరి సౌలుని రాజుగా దేవాది దేవుడు తృణీకరించాడో వెంటనే జరిగిన సంఘటన ఏంటి అంటే మరి సామ్యూయల్ గారు ఏడుస్తున్నారు, దేవుని సన్నిధిలో వాపోతున్నారు. ఏ దేవా, ఇదిగో నువ్వు అభిషేకించిన సౌలు గారు పడిపోయారు కాబట్టి మరి ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి వాపోతూ ఏడుస్తూ మరి దుఃఖాకాంతుడై ఉన్నప్పుడు సమయంలో దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎన్ని రోజులు నువ్వు సౌలు కోసం ఏడుస్తావు, ఇంకా సౌలు కోసం నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు, నేను అతన్ని తృణీకరిస్తున్నాను, అతనికి నా రాజ్యానికి మరి రాజుగా ఉండడు, కానీ ఇదిగో నా ప్రియుడు, ఇదిగో నా హృదయానుసారుడైన దావీదు అనే బాలుని నేను ఏర్పాటు చేసుకున్నాను, అతనే మరి ఇప్పుడు రాజుగా మరి నిలబెట్టబోతున్నానని చెప్పేసి మరి దేవాది దేవుడు మరి సామ్యూయల్ గారికి చెప్పినప్పుడు మరి అక్కడ సామ్యూయల్ ఆ దేవుడిచ్చిన ఆజ్ఞను పొందుకొని మరి ఎక్కడికి వెళ్ళాడు అంటే మరి జెస్సీ గారు ఎవరు అంటే మరి ఆయన మరి దావీదు గారి తండ్రి గారింటికి వెళ్ళమని చెప్పాడండి. మరి దేవాది దేవుడే సామ్యూయల్ గారికి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి ఎలా అంటే డైరెక్ట్గా మరి ఆ దావీదుని అభిషేకిస్తున్నట్టుగా వెళ్ళొద్దు, కానీ మరి ఎందుకంటే ఒకవేళ సౌల్కి ఈ విషయం తెలిస్తే మరి సామ్యూయల్ ఎక్కడికి వెళ్తున్నాడు, మరి ఏం చేస్తున్నాడు అనే సత్యము మరి సౌల్ గారికి తెలిస్తే మరి వెంటనే దావీదుని చంపేస్తుండేనో మరి ఏం జరుగుతుండేనో మనకు తెలియదు, కానీ మరి సామ్యూయల్నే చంపేసేవాడేమో తెలియదు. కాబట్టి రహస్యంగా వెళ్ళి మరి దావీదుని చంపమని మరి క్షమించండి మరి సామ్యూయల్ గారికి చెప్పిన మాట ఏంటంటే దావీదుని మరి అభిషేకించమని చెప్తాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. నిజమే, నేను అనుకున్నాను దేవా, నిజమే అక్కడ అభిషేకించావు, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. మరి నూనె మరి కొమ్ము నిండా మరి ఆ పాత్ర నిండా మరి నూనెని తీసుకొని మరి దావీదుని మరి ప్రత్యేకమైన రీతిలో అభిషేకించాడటండి. హల్లెలూయా. మరి అక్కడ చూస్తే ఒక ప్రాసెస్ గుండా వెళ్ళాడు. మరి సామ్యూయల్ గారు వెళ్ళి అక్కడ తను అడుగుతున్నాడు జెస్సీ గారిని ఏంటంటే, ఇదిగో నీ కుమారులు అందరినీ తీసుకురా, ఎంతోమంది నీ కుమారులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురా అని చెప్పినప్పుడు వాళ్ళందరినీ మరి ముందులో నిలబెట్టినప్పుడు మరి జెస్సీని అలాగే తన కుటుంబ తన కుమారులందరినీ కూడా మరి పరిశుద్ధపరచబడినట్టుగా, ఎవరు పరిశుద్ధపరిచారు అంటే మరి శాంటిఫై చేశాడంటే ఎవరు, సామ్యూయల్ గారు శాంటిఫై చేసి మరి దేవాది దేవునికి అర్పణలు కూడా చెల్లించడం జరిగింది. ఎవరి పేరున మరి ఎస్ఐ గారు మరి ఆ జెస్సీ గారు ఏంటి అంటే 7 కుమారుల గురించి అభిషేకించబడిన 7 కుమారుల గురించి మరి అర్పణలు చేయించడానికి మరి అక్కడ ప్రొసీజర్ గుండా వెళ్ళారటండి. హల్లెలూయా. కానీ ఆ సమయంలో చూస్తే జాగ్రత్తగా వినండి, ఆ సమయంలో చూస్తే అక్కడ దావీదు లేడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ఈ విషయాలను నేను ఏ గ్రంథం నుండి చెప్తున్నాను అంటే మరి 1 సామ్యూయల్ గ్రంథము 16వ అధ్యాయం నుండి మనం ధ్యానిస్తున్నామండి. ఆ 16వ అధ్యాయంలో చూస్తే ఆ మొదటి వచనం నుండి మనం ధ్యానించినప్పుడు అక్కడ జరుగుతున్న అంశం ఏంటి అంటే మరి సామ్యూయల్ గారు అయితే వెళ్ళారు, దావీదును మరి అభిషేకించడానికి వెళ్ళినప్పుడు అక్కడ దావీదు అయితే లేడు, కానీ మరి ఒకరి తర్వాత ఒకరిని మరి ఆ కుమారులైన మరి పెద్ద కుమారుడు, రెండో కుమారుడు, అలా 7 కుమారుల దగ్గరికి ఒకరి తర్వాత ఒకరిని ఇతనేమో అనుకుంటూ మరి అభిషేకించడానికి ఒక్కొక్క అడుగు పెడుతున్నప్పుడు మరి దేవాది దేవుడు చెప్తున్నాడు, ఇతన్ని కాదు నేను అభిషేకించాలనుకుంటుంది, ఇతను కాదు, నువ్వు ముఖాన్ని చూస్తున్నావు, నువ్వు పై స్వరూపం చూస్తున్నావు, కానీ నేను హృదయాన్ని చూస్తున్నాను, ఇతను కాదు అనుకుంటూ 7 కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు సామ్యూయల్ గారు అంటున్నారు ఏంటంటే, అయ్యా నీకింతే నా కుమారులు, ఇంకెవరు లేరా అన్నప్పుడు వెంటనే అప్పుడు అయ్యా ఇంకొక కుమారుడు ఉన్నాడు, ఆ అబ్బాయి మరి అక్కడ గొర్రెల కాపరిగా ఉన్నాడు, మన మధ్య లేడు కాబట్టి నేను పిలవలేకపోయానన్నాడో మరి ఏమన్నాడో తెలీదు, కానీ సామ్యూయల్ గారిని అయితే వెంటనే ఒక మాట అన్నాడు, వెంటనే ఆ బిడ్డని రప్పించు, ఆ బిడ్డని ఇక్కడ తీసుకొచ్చేంతవరకు నేను ఇక్కడికి వెళ్ళి కథలో నేను మరి నిల్చున్నప్పుడు కూర్చొని ఉన్నప్పుడు మరి వెంటనే
అక్కడ దావీదుని రప్పించడం జరిగింది. ఆ దావీదుని రప్పించినాక వెంటనే మరి ఎప్పుడైతే సామ్యూయల్ గారు ఆ దావీదుని చూశారో వెంటనే జరిగిన సంఘటన ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మరి సామ్యూయల్తో మాట్లాడుతున్న, ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్న నా అభిషేక్తుడు తిని అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే సామ్యూయల్ గారు మరి దావీదుని అభిషేకించాడటండి. హల్లెలూయా. ఇదైతే మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి అనేది, కొత్త విషయాలు ఏమున్నాయి, మరి కొత్తగా వింటున్న వారు ఉన్నారేమో. అభిషేకించబడిన రాజుగా మరి దావీదుని అభిషేకించిన మరి దేవాది దేవుడు మరి ఎలా తనని సిద్ధపరిచాడు, ఎలా తనని నడిపిస్తున్నాడు అనేది మనం చూద్దామండి ఈరోజు. నిజమే, నేను అనుకున్నాను దేవా నిజమే, అభిషేకించబడిన వారిని మరి దేవుడు ఎంతగా మరి నడిపించాలో, ఎంతగా వాడుకోవాలో అనేది మనం ఆలోచన చేస్తే సౌలు గారిని అయితే అభిషేకించింది కేవలం ఆయన రాజ్యానికి, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, పరలోక రాజ్యానికి అయితే కాదు. కానీ ఎందుకంటే పరలోక రాజ్యానికి అయితే మరి దేవాది దేవుడే రాజండి. కానీ ఇక్కడ చూస్తే మరి మరి ఇక్కడ యెరూషలేమునకి తను ఏర్పాటు చేసుకున్న, తన 12 గోత్రాల కోసం ఏర్పాటు చేసుకున్న ఆ దేశానికి, ఆ పవిత్రమైన స్థలానికి మరి రాజుగా సౌలు గారిని ఎన్నుకున్నాడు. మరి సౌలు అయితే తృణీకరించబడ్డాడు తను చేసిన అహంకారపు పాపముల మూలంగా. కానీ అప్పటికి రాజుగానే ఉన్నాడండి. మరి ఆ సమయంలో దేవుని ఆత్మ అయితే సౌలు నుండి విడిపించబడింది. అంటే సౌలు నుండి మరి తీసివేయబడింది. దేవాది దేవుడే మరి అభిషేకించిన దేవుడే మరి అక్కడ ఏం చేశాడంటే సౌలు మీద అభిషేకాన్ని తీసివేశాడంట. కానీ ఆ రాజరికంలోకి వెళ్ళి మాత్రం ఇంకా తీసివేయలేదు. కానీ ఈ లోపల దావీదు మహారాజుని అభిషేకించాడు, అది కూడా రహస్యంగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రహస్యంగా, నిజమే, రహస్యంగానే అభిషేకించబడ్డాడు. కానీ అక్కడ ఎవరు ఉన్నారంటే తండ్రి ఉన్నాడండి. హల్లెలూయా, దావీదు యొక్క తండ్రి ఉన్నాడు, ఆ సామ్యూయల్ గారు ఉన్నారు, అలాగే తన యొక్క దావీదు గారి యొక్క 7 అన్నలు కూడా ఉన్నారండి. నేను ఎందుకు చెప్తున్నానంటే 7 మధ్యలో అక్కడ అభిషేకం జరిగినప్పుడు మరి దావీదుని దేవాది దేవుడు అభిషేకించినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే క్లియర్గా అక్కడ వచనంలో రాయబడింది. ఏ వచనం మనం చూస్తామంటే ఇక్కడ మరి 1 సామ్యూయలు 16వ అధ్యాయము మరి 13వ వచనాన్ని మనం చూసినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చానంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఆత్మ, స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, హోలీ స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ దావీద్ అని క్లియర్గా రాయబడుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆ దినము నుండి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై, హల్లెలూయా, దేవుని ఆత్మ చేత నింపబడిన వాడై మరి దావీదు మరి ముందుకు సాగుతున్నట్టుగా ఉంది. మరి వెంటనే రాజు అయ్యాడా అంటే కాదండి. సౌలు గారైతే ఎప్పుడైతే అభిషేకించబడ్డారో వెంటనే మరి రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. కానీ ఇక్కడ దావీదు అయితే చేయబడలేదండి. మరి అప్పుడు తన వయసు ఇంచుమించు 16-17 సంవత్సరాలు మాత్రమే ఉంది. కాబట్టి మరి కారణం ఏదైనాను మరి అప్పుడైతే రాజుగా చేయబడలే, కానీ రాజుగా అభిషేకం మాత్రం పొందుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును కాక. మరి తర్వాత చూసినప్పుడు నేను అడిగాను, దేవా ఏమి జరుగుతుంది, ఎందుకు మరి వెంటనే నువ్వు రాజుగా చేయలేదు, ఎందుకు చేయలేకపోయావు అనే ఒక ప్రశ్న నేను అడిగినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చినాడు. ఎలాంటి ఆలోచన ఇచ్చినాడు అంటే, అవును మరి అక్కడ సౌలు గారికి కానీ దావీదు అనే వ్యక్తిని మరి దేవాది దేవుడు అభిషేకించాడు అని తెలిస్తే ఖచ్చితంగా సౌలు మరి దావీదుని చంపేసేవాడు మనకు తెలియదు. కానీ అక్కడ చూసినప్పుడు మరి ఎప్పుడైతే దావీదుని దేవుడు అభిషేకించాడో వెంటనే సౌలు గారి మీద ఉన్న పరిశుద్ధ ఆత్మ నుండి దూరమైపోయిన వాడే మాత్రమే కాదు, కానీ మరి దేవుడి చేత పంపబడిన, హల్లెలూయా, జాగ్రత్తగా వినండి, దేవుడే పంపించిన మరి దురాత్మలు మరి అతనిని ఏలుతున్నట్టుగా, తన మీద వచ్చి తను డిస్టర్బ్ చేస్తున్నట్టుగా మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అదే అధ్యాయంలో, అదే 1 సామ్యూయలు 16వ అధ్యాయంలో రాయబడిందండి. మరి నేను అక్కడ అడిగాను, దేవా నువ్వే పంపించావా, నువ్వే ఈవిల్ స్పిరిట్స్ని పంపించి మరి తనకి డిస్టర్బెన్స్ కలిగింపచేస్తున్నావు అంటే మరి దానికి కారణం ఏంటి? దేవుడి దగ్గర నుండి మరి పరిశుద్ధాత్మ రావాలి, మరి లేకపోతే దేవుని ఆత్మకు సంబంధించిన దూతలు రావాలి, కానీ ఇదేంటి ఈవిల్ స్పిరిట్స్ రావడం ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. సరే అది ఏదేమైనాను మరి దేవాది దేవుడే అనుమతించాడని మాత్రం ఒక సత్యం నాకు అర్థమైపోయింది. అయితే అక్కడ జరుగుతుంది ఏంటంటే రాజవంశం నుండి అయితే తను తొలగించలేదు ఆ సమయంలో, కానీ మరి దేవాది దేవుడి పంపించిన ఆ దురాత్మల వలన మరి నేను అనుకుంటున్నాను అవి మరి సౌలు గారిని పీడించినప్పుడు మరి బాధ పెట్టినప్పుడు మరి దేవాది దేవుడు మరి నన్ను శిక్షిస్తున్నాడని పశ్చాత్తాపం పొందుకొని మరి దేవా నన్ను క్షమించని చెప్పేసి మరి ఫర్గివ్నెస్ అడుగుతాడేమో అని చెప్పేసి దేవుడు ఆశపడి ఉంటుండొచ్చని, అందుకోసమే మరి అలాంటి అవకాశాన్ని అంటే అలాంటి పరిస్థితిని మరి దేవుడు అనుమతించాడేమో. కానీ సౌలు గారు మాత్రం కనీసం దేవా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇదిగో ఈ దురాత్మల నుండి నన్ను విడిపించని ప్రార్థన చేయలేదు. కానీ ఏమంటున్నాడంటే అక్కడున్న వారితో చెప్తున్నాడు, తన సేవకులతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఈ దురాత్మ వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి ఇదిగో మరి ఆ సంగీతాలతో మరి సంగీతంతో మరి ఎవరైనా సరే వచ్చి మరి పాడినప్పుడు మరి అక్కడ
తంబురతోటి మరి పాటలు పాడినప్పుడు మరి వచ్చినప్పుడు మరి ఎవరైనా సరే అలా పాడే వాళ్ళు ఉంటే తీసుకురా, మరి అలా అది మరి హార్ప్ని మరి అది ఊదే వాళ్ళు ఉంటే తీసుకురా అని చెప్పేసి, ఆ బూరను ఊదే వాళ్ళు ఉంటే తీసుకురా అని చెప్పినప్పుడు మరి వాళ్ళు అక్కడ ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే తన సేవకులు చెప్తున్న మాట ఏంటంటే దావీదు అని ఒక బిడ్డ ఉన్నాడు, మరి ఆ బిడ్డ అయితే మంచిగా పాడతాడు అని చెప్పేసి తీసుకొచ్చినాడటండి. హల్లెలూయా. ఎప్పుడైతే మరి దావీదు మరి ఆ వాయిద్యాన్ని వాయించినప్పుడు జరుగుతున్న సంఘటన ఏంటంటే మరి సౌల్లో ఉన్న దురాత్మ మరి వెళ్ళిపోయి మరి సౌల్కి నెమ్మది కలుగుతున్నట్టుగా, సమాధానం కలుగుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ మరి ఇంకొక వచనం మనం ధ్యానించినప్పుడు అక్కడ ఏముంటుంది అంటే మరి 22వ వచనం, 1 సామ్యుయేలు మరి 16వ అధ్యాయం 22వ వచనంలో చూసినప్పుడు, అంతటా సౌలు దావీదు నా అనుగ్రహము పొందెను గనక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనుమని యెష్షయి ఆయనకి వర్తమానం పెంపాడంటండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే మరి సౌలు గారికి మరి దావీదు వలన ఊరట కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, ఆ దురాత్మలు అనేవి మరి అక్కడ ఆయన నుండి పోతున్నాయి. కాబట్టి అక్కడ మరి దావీదు తండ్రి అయిన మరి యెష్షయితో కబురు పంపిస్తున్న మాట ఏంటంటే, ఇదిగో నీ కుమారుడు వలన నాకు సంతోషము కలుగుతుంది, కాబట్టి ఇదిగో నీ కుమారుడు నా వలన దయ పొందుకుంటున్నాడు, ఫేవర్, హీ వాజ్ రిసీవింగ్ ద ఫేవర్, సో ప్లీజ్ లెట్ హిమ్ బి విత్ మీ, అంటే నీ బిడ్డ నాతో ఉండేటకు నాకు ఆ పర్మిషన్ ఇవ్వు అని చెప్పేసి, నేను పెట్టుకుంటాను ఇక్కడ, నాతోనే ఉండాలి అని అని అడుగుతున్నాడంటే, ఒక రాజు మరి దావీదు యొక్క తండ్రి గారిని అడుగుతున్నప్పుడు మరి అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, అప్పుడప్పుడు మరి అక్కడే కంప్లీట్గా దావీదు అక్కడ ఉంటున్నట్టుగా లేదు, కానీ మరి సౌలు గారు ఉన్న రాజ్యంలోనే, ఆ రాజభవనంలోనే మరి రాజుతో పాటుగానే మరి అక్కడే మరి దావీదు వస్తూ పోతూ ఉన్నట్టుగా మరి బైబిల్ గ్రంథం చెప్తుందండి. హల్లెలూయా. మరి నిజమే, మరి ఆ తర్ఫీద్ అనేది అభిషేకించబడిన దావీదు, మరి ఇక్కడ చూస్తే అభిషేకం కోల్పోయిన సౌలండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇద్దరు ఎక్కడున్నారండి? ఒకే చోట ఉన్నారు, కానీ ఈ సత్యము కాబోయే మరి రాజు దావీదు అనే విషయము సౌలుకి తెలియదు అండి. తెలిస్తే మాత్రం ఆ సమయంలోనే మరి ఏం చేసేవాడో మనకు తెలియదు, కానీ అది రహస్యంగానే ఉంది. మరి దావీదుకు కూడా తెలుసు అనుకుంటాను, అతను మౌనంగానే ఉన్నాడు. సామ్యుయేలుకి తెలుసు, యెష్షయికి తెలుసు, కానీ వారందరూ కూడా మౌనంగా ఉన్నారు, ఎందుకంటే దేవుని సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత చూసినప్పుడు మరి అక్కడితో మనం ఆగాల్సిన అవసరం లేదండి, కానీ ముందుకు సాగినప్పుడు మరి తర్వాత జరిగిన సంఘటన అదే 17వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంటుంది. ఏంటి తెలుసా? మరి గొలియాతు గారు వస్తారు. గొలియాతు గారు అనకూడదు, కానీ నేను గొలియాతుని ఏమనాలో నాకు తెలియదు. మరి గొలియాత్ అనే వ్యక్తి, ఒక ఫిలిష్తీయుడు వచ్చి ఇదిగో మిమ్మల్ని అందరినీ నాశనం చేస్తానని చెప్పి ఒక 40 రోజుల పాటు వచ్చి, మీలో ఎవరొచ్చి నాతో యుద్ధం చేస్తారు, ఎవరొచ్చి నాతో యుద్ధం చేసి నాతో గెలిస్తే మొత్తం ఫిలిష్తీయులు మేము సాగిల పడతాము అని చెప్పేసి బెదిరిస్తున్నప్పుడు అక్కడ సౌలు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడండి. మరి సౌలుకు సంబంధించిన రాజ్యంలో ఉన్న వారు ఎవరు కూడా మరి అక్కడ మరి అతన్ని చూస్తేనే భయపడుతున్నారు, ఎందుకంటే గొలియాత్ చాలా ఎత్తైన మనిషిగా, మరి చాలా ఎఫ్టీ పర్సన్గా ఉన్నాడు. మరి అతని గురించి ఇప్పుడు నేను వర్ణించాల్సిన అవసరం లేదు, కానీ ఎంత పెద్ద వ్యక్తి అయినా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సంఘటనలో చూస్తే అక్కడ ఎంత పెద్ద వ్యక్తి అంటే చాలా పెద్ద వ్యక్తి, కొన్ని అడుగులు అంటే చాలా అడుగుల ఎత్తుగలిగిన ఆ గొలియాతు మరి ఎంతో భయంకరమైన మరి ఆకారం కలిగిన ఆ గొలియాతు మరి ఎలా ఉన్నాడు అంటే మరి అన్ని ఆభరణాలన్నీ వేసుకుని ఉన్నాడు. అంటే మామూలు ఆభరణాలు కాదండి, మరి ఏంటంటే యుద్ధానికి సంబంధించిన ఆభరణాలు అన్ని కవచాలు వేసుకొని ఉన్నాడటండి. హల్లెలూయా. ఆ కవచాలు ఎలా ఉన్నాయి అంటే చూస్తే ఆ కవచాలన్నీ కూడా ఏ రీతిగా ఉన్నాయి అంటే స్ట్రాంగ్ అండి. మరి అంటే ఆయన ఏదో ఒట్టిగా వచ్చి మరి తన ఆకారం మీద తను ఆధారపడట్లేదు, కానీ మరి ఎవరైనా వచ్చి తనను చంపినా కొట్టినా ఏం చేసినా కానీ మరి అక్కడ జరిగేది ఏంటంటే తన ప్రాణం పోతుందని తెలుసు, కాబట్టి తన ఆ యుద్ధానికి సంబంధించిన యుద్ధాయుధాలు అన్నీ కూడా ధరించుకున్న వాడి అయి ఉన్నాడటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయనను వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎవరైనా సరే యుద్ధం చేయడానికి వస్తే రండి అని బెదిరిస్తున్నాడు. 40 రోజులు అయిపోయింది, ప్రతిదినం వస్తున్నాడు, ప్రతిరోజు బెదిరిస్తున్నాడు. వీరైతే వణికిపోతూ భయపడుతున్నారు ఇశ్రాయేలీయులు అందరూ కూడా. మరి ఆ సమయంలో దావీదు వచ్చాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వస్తూ పోతున్న దావీదు, మరి ఆ రాజ్యానికి వస్తూ పోతున్న దావీదు ఆ సమయంలో మరి ఆ ఫిలిష్తీయులు ఉన్న సమయంలో ఆ గొలియాతు అలా వీరిని బెదిరిస్తున్న సమయంలో ఒక రోజు వచ్చాడు. అది కూడా 40 రోజుల తర్వాత వచ్చాడండి. వచ్చి మాట్లాడుతున్నాడు, చూస్తున్నాడు ఏం జరుగుతుందని. ఇక్కడ చూసినప్పుడు ఈ ఫిలిష్తీయుని ఇంత పెద్ద ఆకారంలో ఉన్న వ్యక్తి మరి ఏమంటున్నాడంటే వీళ్ళందరినీ నీచులుగా చూస్తున్నాడు, ఇదిగో వాళ్ళందరినీ బెదిరిస్తున్నాడు, భయపడుతున్నాడు. హల్లెలూయా. భయపడుతున్నప్పుడు అప్పుడు దావీదు అంటున్నాడు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు ఇతనికి భయపడాల్సిన అవసరం ఉందని చెప్తూ తను ఏమనుకుంటున్నాడు తెలుసా? దీన్ని ఎట్లయినా నేను నాశనం చేస్తాను, నాకు ఒక అవకాశం ఇస్తారా అనుకుంటూ తెలిసి తెలియని తనంతో చిన్నవాడిలాగా అడుగుతున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, అసలు దావీదు మీద ఏముంది తెలుసా అండి? భయం అనేది లేదు. మొట్టమొదటిగా అభిషేకం
అభిషేకం ఉంది, దేవుని ఆత్మ తన మీద ఉంది. అది ఎవరికి తెలియదు, కానీ అన్నలకి తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అది ఏం చేస్తుందంటే తనకి భయం అనేది లేకుండా చేస్తుంది. మనం నిజంగా దావీదు గురించి ధ్యానించినప్పుడు, తను చిన్ననాటి నుండే గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, మరి ఆ అధ్యాయంలో మనం చూసినప్పుడు తను కాచుతున్న ఆ గొర్రె పిల్లల్ని కాపాడడానికి సింహాలు వచ్చినను సింహాలని చీల్చేశాడంట. మరి ఎలుగుబంటులను కూడా నాశనం చేసేసినాడంట. మరి వాడిందల్లా ఒకటే, అదేంటంటే వడిసండి. హల్లెలూయా. ఒక రాళ్ళతో కొట్టుతున్న ఒక వడిసని వాడుకొని మరి వాటిని చంపుతూ, మరి వాటిని చీల్చుతూ మరి అంత శక్తి పొందుకున్నాడు. మరి అప్పటికైతే మరి అభిషేకించబడిన వాడు కాదు, కానీ ఆయనను అంత శక్తి కలిగిన వాడు అంటే దేవుడిచ్చిన మనోబలం అండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చిన్ననాటి నుండే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, చిన్ననాటి నుండే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చిన్ననాటి నుండే దేవుని వైపు చూస్తూ దేవుని కోసం పాటలు పాడుతూ స్తుతిస్తున్న ఆ బిడ్డని దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకోవడం మాత్రమే కాదు. ఎందుకంటే రోమన్స్ 8 మరి 30వ వచనంలో చూసినప్పుడు మరి ఎవరినైతే దేవుడు మరి ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళని పిలుస్తాడటండి. పిలిచిన వాడిని మరి న్యాయపరుస్తాడని, జస్టిఫై చేస్తాడంట. ఆ తర్వాత మహిమ కలిగిస్తాడంట. ఆ రీతిగానే మరి ఇక్కడ దేవుడాది దేవుడు దావీదును ఆల్రెడీ పిలిచాడండి, ఏర్పాటు చేసుకున్నాడండి. మరి ఇక్కడ ప్రత్యేకంగా అభిషేకిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఇక్కడ ఒక వచనం చాలా ఆశ్చర్యకరమైందండి. ఏంటంటే అక్కడ సామ్యూల్ గారు వచ్చి ఎప్పుడైతే అభిషేకించాడో అక్కడ 7 కుమారులని యేసయ్యతో పాటుగా మరి అక్కడ ఆ 7 కుమారులని మరి శాంటిఫై చేసినట్టుగా పరిశుద్ధపరిచినట్టుగా మరి చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే అసలు దావీదుని ఆ సమయంలో దావీదు అక్కడ లేడండి. హల్లెలూయా. దావీదునైతే అసలు దావీదు కోసం సాక్రిఫైస్ చేయలేదు, దావీదుని శాంటిఫై చేయలేదు సామ్యూల్ గారు. కానీ ఎప్పుడైతే దావీదు గారు వచ్చారో వెంటనే అతన్ని చూడంగానే, ఇదిగో నా కుమారుడు, ఇతన్ని అభిషేకించడంగానే ఆ కొమ్ము ఎత్తి మరి అభిషేకించినట్టుగా మరి బైబిల్ గ్రంథం రాయబడింది. చూడండి, మరి దేవుడు తన హృదయాన్ని చూస్తున్నాడు. తనలో అసలు శుద్ధీకరణ అవసరం లేదేమో, మరి అక్కడ ప్రాసెస్ గుండా వెళ్ళాడు అంతే. కానీ నిజం చెప్పాలంటే దావీదుకి అక్కడ శుద్ధీకరణ ప్రాసెస్ అవసరం లేదని దేవునికి తెలుసు కాబట్టి అక్కడ శుద్ధీకరించబడలేదు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ చూసినా మరి అన్నలు ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా మరి ఎదుగో మా అందరిని విడిచిపెట్టి చిన్నవాడు, ఎదుగో పనికిరాని వీడి మీద మరి అభిషేకం వచ్చిందా, అభిషేకించాడా సామ్యూల్ అని చెప్పేసి ఒక జెలస్ స్పిరిట్ వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుందండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అది కూడా ఏ వచనంలో మనం చూస్తే ఉంటుంది అంటే మరి అదే 1 సామ్యూయల్ 17వ అధ్యాయము మరి 28వ వచనం చూసినప్పుడు వాళ్ళ అన్న అంటూనే ఉన్నాడు, నువ్వేంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు, అసలు నువ్వెవరు ఇక్కడికి వచ్చావు, అసలు గొలియాతుతో నీకేం పని, అసలు గొలియాతుని చంపుతావా నువ్వు, ఇట్లాంటి మాటలు పాడుతున్నావు, నీకు అహంకారం ఎక్కువ, అసలు నువ్వు అభిషేకించబడినావని నీకు అహంకారం ఎక్కువ అని చెప్పేసి దూషణంగా మాట్లాడుతున్నాడు. కానీ దావీదు అది పట్టించుకోవట్లేదు. తన ప్రయాసం తను చూస్తున్నాడు. తను ఎట్లా నేను ఆ గొలియాతుని చంపడానికి మరి ప్రయత్నం చేయాలని అడుగుతూ మరి డైరెక్ట్గా సౌల్ దగ్గరికి కబురు పంపించాడటండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి సౌల్ కూడా ఒక మాట ఇస్తున్నాడు. ఏంటి తెలుసా, నువ్వు చేయగలవా అని ఆలోచించి ఫస్ట్ వదిలే అంటున్నాడు. కానీ వెంటనే మరి సౌలుకి మరి దావీదు పట్ల ఉన్నది ఏంటంటే కటాక్షము. మరి కటాక్షము ఉంది కాబట్టి, మరి ఎందుకంటే తన వలన తను నెమ్మది పొందుకుంటున్నాడు కాబట్టి, మరి ఆ దురాత్మలు వచ్చినప్పుడు నెమ్మది పొందుకుంటున్నాడు కాబట్టి, సరే మరి తన వలన నేను మేలు పొందుకున్నాను, మరి పర్వాలేదు చూద్దాం ఒక ప్రయత్నం, సరే ఏదైనా కానీ అని చెప్పేసి సౌలు సరే వెళ్ళమ్మా అని చెప్పేసి పంపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, తనకు సంబంధించిన మరి అవన్నీ కూడా మరి కవచాలన్నీ కూడా వేసుకోవడానికి ట్రై చేశాడు. కానీ దావీదు ఇష్టపడలేదు. అవి నాకు వద్దు, ఇవి నాకు కష్టంగా ఉందని చెప్పేసి తీసివేసి ఎలా వెళ్తున్నాడంటే యేసయ్య నామంలో వెళ్తున్నానని చెప్తూ వెళ్ళి ఆ ఫిలిష్తీయుని ముందులో నిలబడ్డాడండి. హల్లెలూయా. నిజమే, అక్కడ ఫిలిష్తీ అయితే అక్కడ మరి ఆ గొలియాత్ అయితే తనైతే అన్ని యుద్ధోపకరణాలు అన్నీ వేసుకొని ఉన్నాడు. కానీ ఇక్కడ చూస్తే మరి ఇక్కడ ఈయన ఏం ధరించుకొని ఉన్నాడు అంటే దేవుని అభిషేకం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అటువైపు అయితే తనను కాపాడుకోవడానికి మరి తన శరీరం మీద ఆధారపడట్లేదు, కానీ తను ధరించుకున్న మరి కవచాల మీద ఆధారపడుతున్నాడు. కానీ తన శక్తిలో తన బాడీలో ఉన్న బలాన్ని మీద ఆధారపడుతున్నాడేమో. కానీ ఇక్కడ మాత్రం మరి దావీదు మహారాజు మరి అప్పటికి రాజు కానీ ఈ బాలుడు ఎక్కడ ఆధారపడుతున్నాడు అంటే ఏమి ధరించుకొని ఉన్నాడు అంటే దేవుని అభిషేకాన్ని ధరించుకున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మరి ఇంకేమి ధరించుకొని ఉన్నాడు అంటే దేవుని నామాన్ని ధరించుకొని ఉన్నాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా, నువ్వు అక్కడ గొలియాత్ అంటాడు, నేను ఏమైనా కుక్కన అట్లా వస్తున్నావు, రాళ్లతో వస్తున్నావు, రప్పలతో వస్తున్నావు అని తిడుతున్నాడు. కానీ నేనేం పట్టించుకో అని అసలు ఆయన మాటలకు కానీ ఆయన ఆకారాలకు కానీ భయపడకుండా అసలు భయం అనేది లేని వాడిగా అభిషేకం అనేది నిజమే. దేవుని అభిషేకం మనలో ఉంటుంది, దేవుని సన్నిధి మనలో ఉంటే మనకంటూ భయం ఉండదటండి. హల్లెలూయా. ఇది నేను కూడా అనుభవించానండి.
మరి ఇక్కడ దావీదు కూడా అనుభవిస్తున్నాడు కాబట్టి భయపడకుండా అక్కడ ఏం చేశాడు తెలుసా అండి, మరి తన చేతిలో ఉన్న తన చిన్న ఆయుధమైన మరి ఆ చిన్న ఆయుధం మరి ఆ వడిసెని పట్టుకున్నాడండి. అంత మాత్రమే కాదు, తన దగ్గర ఆల్రెడీ ఉన్న ఒక నున్నటి 5 రాళ్ళని, హల్లెలూయా, ఇక్కడ జాగ్రత్తగా విందామండి ఒక నిమిషం. ఎలా అంటే మరి 5 రాళ్ళు అయితే తను జాగ్రత్తగా పట్టుకున్నాడు. ఆ రాళ్ళు కూడా ఎలాంటివి అంటే నున్నటి రాళ్ళంట, ఏదో ఒట్టిగా ఏరుకున్నానని కాదు కానీ నున్నటి రాళ్ళంట అండి. ప్రైజ్ ది లార్డ్. మరి మామూలు రాళ్ళు అంటే తను ఒక రాళ్ళని ఒక రాళ్ళు అంటే మామూలు రాళ్ళని, కరకైన రాళ్ళని తీసుకోకుండా నున్నటి రాళ్ళని ఎందుకు ఏరుకున్నాడో తెలియదు కానీ, ఆ నున్నటి రాళ్ళు ఎలా అయ్యాయో మనకు తెలియదు కానీ ఆ రాళ్ళని మరి ఏరుకుని 5 మాత్రం పట్టుకొని అందులోకి వెళ్ళి ఒక్కదాన్ని ఎత్తిపట్టి, హల్లెలూయా, 5లోకి వెళ్ళి ఒకటే, మరి తన సంచిలో 5 రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళకి వెళ్ళి ఏ రాయి అని ఏరలేదు కానీ ఒక్కటే అలా టక్కన తీసేసి మరి దాన్ని కొట్టినట్టుగా, ఎవరినండి, గొలియాతుని కొట్టినట్టుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. వెంటనే మరి కేవలం యేసయ్య నామంలో ఈ అభిషేకాన్ని ధరించుకున్న ఈ దావీదు మరి ఆ ఒక్క రాయిని యేసు నామంలో విసిరినప్పుడు జరిగిన సంఘటన ఏంటి అంటే మరి అక్కడ గొలియాతు మరి కంప్లీట్గా కుప్ప కూలిపోయాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కుప్ప కూలడం మాత్రమే కాదు, తను కంప్లీట్గా మరణించినట్టుగా, అసలు బ్రతికే లేడండి. మరి మొత్తానికి ముందుగా పడిపోయాడు. ఇక్కడ చెప్పాలంటే దేవుడు తన విశ్వాసాన్ని కనపరచాడండి. మరి నేను అనుకుంటున్నాను, ఒక రాయి కొట్టినంత మాత్రాన అక్కడ నిజం చెప్పాలంటే అక్కడ ఎవరు చనిపోలేరు. కానీ అక్కడ దేవుడు మరి దావీదులో పెట్టిన అభిషేకము అనేది మరి ఏ రీతిగా ఆ రాయి ద్వారా, ఆ నున్నటి రాయి ద్వారా, మరి ఆ నున్నటి రాయిని మరి తలాంతులతోనో ఆలోచనతోనో మరి దాన్ని ఎలా నున్నగా చేసుకున్నాడో తెలియదు కానీ ఆ తలాంతుని ఏ రీతిగా వాడుకున్నాడో మనకు తెలియదు, ఆ తెలివిని ఏ రీతిగా వాడుకున్నాడో మనకు తెలియదు. కానీ ఆ రీతిగా ఎలా అయితే వాడుకున్నాడో వెంటనే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఎప్పుడైతే రాయి తగిలిందో వెంటనే అక్కడ మరి గొలియాతు నాశనం అయిపోయినాడు, చనిపోయాడండి. మరి వెంటనే ఆ తర్వాత మరి అదే ఫిలిష్తీయుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి దావీదు అతని శరీరంలో ఉన్న, అతని దగ్గర ఉన్న మరి ఆ కత్తి తీసుకొని, గొలియాతు కత్తిని తీసుకొని తలకాయ చీల్చేసినట్టుగా కూడా బైబిల్ గ్రంథంలో, అంటే తనని నరికేసినట్టుగా, దాన్ని తీసి పడేసినట్టుగా మరి బైబిల్ గ్రంథం చెప్తుందండి. మరి నేను అనుకున్నాను, దేవా ఎంత గొప్ప అభిషేకం ఇచ్చావు, అసలు అంత ధైర్యం ఎలా ఇచ్చావు, అసలు ఏంటి జరిగింది అనేది చూస్తే కేవలం అభిషేకం అండి. హల్లెలూయా, దావీదు నమ్మాడు. దేవుని సన్నిధి మాత్రమే కాదు, దేవుని అభిషేకం కూడా ఉంది కాబట్టి అది ఎంతటి వారినైనా కుప్పకూలు చేస్తుంది అని చెప్పేసి నమ్మాడు. కాబట్టి ఆ విశ్వాసాన్ని దేవుడు కనపరిచాడు. కాబట్టి అక్కడ అన్నల సపోర్ట్ లేదండి, అన్నలు వచ్చి ఎంకరేజ్ చేయట్లేదు. పోనీ అన్నలు ఏదో మరి డిస్కరేజ్ చేస్తుంది, అయ్యో నువ్వు చిన్నోడివి, నీకు కష్టమవుతుంది, నేను చంపేస్తారు అని చెప్పేసి అని ప్రేమతో అక్కడ అతన్ని తృణీకరించట్లేదు. కానీ జెలస్తోని నువ్వు వచ్చి ఇక్కడ ఏం చేస్తావు, వెళ్ళిపో అని చెప్పేసి తిడుతున్నారు, గద్దిస్తున్నారు. కానీ సౌలు అయితే సపోర్ట్ చేశాడు ఆ టైంలో. కానీ ఎప్పుడైతే మరి 18వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, మరి అక్కడున్న యెరూషలేము వాళ్ళంతా కూడా మరి దావీదుకి 10,000 మందిని, సౌలుకి 1,000 అని చెప్పినప్పుడు అప్పుడు వెంటనే సౌలుకి ఒక స్పిరిట్ అనేది మళ్ళీ పనిచేసింది. అది జల స్పిరిట్ అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అప్పటి వరకు దావీదుని బట్టి సంతోషిస్తూ, ఇదిగో దావీదును ఎప్పటికీ నాతో పెట్టుకుంటానని ఆశపడిన సౌలు గారు ఇక్కడ ఎప్పుడైతే దావీదును ఒక మెట్టు దేవుడు ఎక్కిచ్చాడో మరి వెంటనే అక్కడ ఇంకైతే నా మధ్యలో నాతో ఉండడానికి వీలేదు, నా దగ్గర ఉండడానికి వీలేదనే ఆలోచన కలిగి తన మీద కుతంత్రాలనేవి ఆరంభించాడండి. అప్పటికీ తెలియదు మరి సౌలుకి, అప్పటికీ తెలియదు నెక్స్ట్ కాబోయే రాజు తనే అని తెలిస్తే మరి ఏం చేసేవాడో నాకు తెలియదు. కానీ మరి ఆ తర్వాత మెల్లమెల్లగా తెలుసుకున్నాడండి. ఇక్కడ చూద్దామండి, మరి ఇక్కడ ఇంకా ఆలోచన చేస్తే అసలు చెప్పాలంటే అక్కడ 16-17 సంవత్సరంలోనే అభిషేకించబడిన రాజుగా దీవించబడిన ఈ రాజు మరి ఈ దావీదు మరి 13 సంవత్సరాలు టెస్ట్ చేయబడ్డాడు. ఎందుకు అంటే ఆ 13 సంవత్సరాలు మరి దేవుని అభిషేకం అయితే దూరం కాలేదు, కానీ ప్రతి క్షణం దేవుని అభిషేకం చేత గెలవబడ్డాడు, నింపబడ్డాడు, ముందుకు సాగాడండి. మరి అభిషేకం అనేది తగ్గింపబడలేదు, మరి తీయబడలేదు, అలా అని చెప్పేసి అది ఎదగలేదు. కానీ ఆయన మీద ఉన్న అభిషేకం మాత్రం తప్పబడలేదండి. అంటే అసలు ఇది ఏమాత్రము తీయబడకుండా మరి దేవుని నామంలో ముందుకు సాగుటకు ఎన్నో గొప్ప కార్యాలు, ఎంతోమంది మీద యుద్ధము చేయడానికి, మరి సౌలు చంపడానికి వచ్చినను సౌలుకి సపోర్ట్ చేస్తూ ఎంతోమంది మీద వీర విజయాన్ని పొందుకోవడానికి దావీదుకి అవకాశం ఇచ్చింది, సహాయం చేసింది కేవలం దేవుని ఆత్మ దావీదు పైన ఉండడం అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ తర్వాత చూసినప్పుడు ఎప్పుడైతే సౌలు గారు చనిపోయారో
అక్కడ జరిగిన సంఘటన చూస్తే ఏంటి అంటే మరి 30 సంవత్సరాలు అప్పటికి మరి దావీదుకి వచ్చింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి అప్పుడు వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఏంటి అంటే 30 సంవత్సరాలు రాగానే మరి వారందరూ యూదాకి మాత్రం రాజుగా మరి అభిషేకించారండి. అది రెండోసారి అభిషేకం జరిగింది. ఇక్కడ అభిషేకించింది మాత్రం మనుషులు, కానీ మొట్టమొదటిగా ఆల్రెడీ 13 సంవత్సరాల తర్వాత రాజుగా అవ్వాలని చెప్పేసి అభిషేకం ఇచ్చిన ఆ అభిషేకం మాత్రం తరగలేదు, తగ్గలేదు, ఎదగలేదు. అది ఎప్పటికీ మారకుండా అలాగే దావీదు మీద ఉందండి. ఆ తర్వాత చూస్తే మరి 37 సంవత్సరాలు ఎప్పుడైతే రాజుగా అయ్యాడో మరి దావీదు గారికి వచ్చిందో అప్పుడు మొత్తం ఇజ్రాయెల్కి మరి యూదా దేశానికి ఇజ్రాయెల్ దేశానికి రాజుగా మరి అక్కడ మరొక్కసారి అభిషేకించబడ్డాడు. అదే మరి మనుషులతోటే, కానీ దేవుడు మా అభిషేకం మాత్రం మారలేదండి. దేవునికి మహిమ కలుగును కాక. ఆ రీతిగా 40 సంవత్సరాలు ఆయన రాజుగా ఉన్నాడండి. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం దావీదు గురించిన సత్యాలు కాదు, కానీ అభిషేకం అనేది ఆయన మీద ఉంది కాబట్టి ఎలాంటి కాడినైనా విజయగలగడు అండి అని నేను అనుకున్నాను. 5 రాళ్ళను కూడా మనం ఒక్కసారి ధ్యానించినప్పుడు 5 రాళ్ళలో ఉన్న సత్యాన్ని గురించి మనం ధ్యానించినప్పుడు చూస్తే 5 రాళ్ళని నేను ఈ రీతిగా అనుకుంటున్నానండి. మొట్టమొదటి రాయి అది దేవుని అభిషేకం అయితే, రెండో రాయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే జీవితం అండి. మరి 3వ రాయి వచ్చేసి దేవుని వాక్యం అండి. 4వ రాయి అయితే పరిశుద్ధత అనేది నమ్ముతున్నానండి. మరి 5వది వచ్చేసి విశ్వాసం. ఈ 5 కూడా మరి దావీదులో సంపూర్ణంగా ఉన్నాయి కాబట్టి మరి 5 రాళ్ళలోకి వెళ్ళి ఏది తీయాలని ఏరుకుంటూ ఒకటి సెలెక్ట్ చేసి కొట్టలేదు, కానీ మరి 5లోకి వెళ్ళి టక్కన ఒకటి తీశాడు, వేశాడు. అందులోకి వెళ్ళి ఏది తీసేసాడో తెలియదండి. అలాగే మనం కూడా దేవాది దేవుని నామంలో దేవుని చేత అభిషేకించబడిన మనము నిజమే జీవితంలో ఎన్ని సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినాను, ఎలాంటి వారి చేత మనం జలసి అనే స్పిరిట్ చేత బాధ పడుతున్నాను, మనం ఏ రీతిగా ఉండాలంటే ఈ 5 రాళ్ళకి సంబంధించిన సాదృశ్యమైన నేను చెప్పిన ఈ 5 అంశాలు దేవుని అభిషేకము, ప్రార్థన జీవితం, దేవుని వాక్యము, పరిశుద్ధత, ఈ విశ్వాసం అనే ఈ 5 అంశాలు మనలో ఉంటాయి. ఏ సమయంలో ఏది వాడుకొని మనం ప్రార్థన చేసినా నిలబడ్డా మనకు విజయం వస్తుందని దేవాది దేవుడు చెప్తున్నాడండి. అదండి నిజమైన అభిషేకంలో ఉన్న సత్యం. మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు స్తోత్రం తెలియజేసుకుంటున్నాం నాయన. వచ్చిరాని మాటలతో ప్రభా నా తండ్రి సమయంలో నీ అభిషేకం గురించి, దావీదు మీద ఉన్న అభిషేకం ఏ రీతిగా ఆ బిడ్డనికి విజయోత్సాహాన్ని ఇచ్చిందో ప్రభా నా తండ్రి, అలాగే మాకు కూడా ప్రభా నా తండ్రి ఆ విజయోత్సాహంలోకి నడిపించడానికి మీ కృపా కనికరం మాకు దయచేయమని వేడుకుంటూ, విన్న ప్రతి బిడ్డను నన్ను ప్రత్యేకంగా ఈ సమయంలో అభిషేకించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థన అంతే వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.